ఐదేళ్ల పాలనలో రాయలసీమకు సాగునీరు అందించలేని జగన్ ఇప్పుడు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. కూటమి పాలనలో సీమ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకే వైసీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తీవ్ర ద్రోహం చేసిన జగన్ ని నిలదీస్తూ తాడేపల్లికి ఆ పార్టీ నేతలు పాదయాత్రలు చేయాలని భూమిరెడ్డి హితవు పలికారు. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏమీ జరగనట్లు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా తాడేపల్లి వరకు పాదయాత్ర చేసినంటే మిమ్మల్ని అందరినీ కానీ మెచ్చుకొని ఉండాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకు గాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా అర్చించే వాళ్ళం.